నిన్న మయామీలో ఆపేసాం కదా ట్రిప్పు. ఇప్పుడు మయామి డౌన్ టౌన్లో ఉన్నాం మనం. ఈ మయామి సిటీలో నుంచి ఇక్కడ నుంచి 4 గంటలు డ్రైవ్ కొడితే కీ వెస్ట్ అనే ఏరియాలోకి వెళ్తాం. రోడ్డు చాలా సీనిక్గా ఉంటుంది, అన్ని బ్రిడ్జ్లు అటు ఇటు మొత్తం ఓషన్ సముద్రమే ఉంటుంది. అక్కడక్కడ బ్రిడ్జ్లు ఉంటాయి, చాలా సీనిక్ ఏరియా. వెళ్దాం పద. మా అన్న తోలుతున్నాడు బండి ఈరోజు. నిన్న పార్ట్ 1, నిన్న చేసినంత పార్ట్ 1, ఇప్పుడు పార్ట్ 2. కీ వెస్ట్ నేను ఇంతకుముందు వెళ్ళలేదు. మయామి వచ్చాను కానీ కీ వెస్ట్కి ఇదే ఫస్ట్ టైం. రా ఆదిత్య, నువ్వు? నాది ఫస్ట్ టైం. అన్న నువ్వు? ఫ్లోరిడానే ఫస్ట్ టైం. మా అన్న ఫ్లోరిడానే ఫస్ట్ టైం అంట. కీ వెస్ట్ ఏరియా మస్తు ఉంటుంది. చలో, ఈ మయామిలో డ్రైవ్ చేస్తుంటే శాన్ ఆండ్రియాస్ వైస్ సిటీ మయామి గేమ్ ఉంటుంది కదా, అది గుర్తుకొస్తుంది. తెగ ఆడేవాడిని నేను ఇంతకుముందు. ఏమన్నా మయామి గేమ్ ఆడేవు నువ్వు? జీటీఏ ఆడేవా? ఆడలేదా? అరే అది ఫేవరెట్ గేమ్. అది నీ ఫేవరెట్ గేమ్ అది. వైస్ సిటీ. ఇంకోటి ఉంటుంది, ఏది లాస్ ఏంజలీస్ ఉంటుంది, శాన్ ఆండ్రియాస్. వీటన్నిటిలో కల్లా వైస్ సిటీ చాలా ఫేమస్ అన్న. మయామి. ఇప్పుడు మనం వెళ్ళేది, ఒకసారి నేను మ్యాప్ చూపిస్తాను. ఇదిగో ఇక్కడ మయామిలో ఉన్నాం కదా. మయామి నుంచి 145 మైళ్ళు, అంటే 200 కిలోమీటర్లు అటు ఇటు, 220 అనుకుంటా. ఇదిగో ఇది కిందకి వెళ్ళిపోతే కీ వెస్ట్ అనే ఏరియాకి వెళ్తున్నాం. ఇదిగో ఇదంతా మ్యాప్ ఉంది కదా, ఇక్కడంతా కూడా ల్యాండ్ ఉంటుంది. అక్కడక్కడ ల్యాండ్ లేని దగ్గర ఏమో బ్రిడ్జ్ కట్టేస్తారు. చూడు, చిన్న చిన్న ఐలాండ్స్ ఉంటాయి చూడు. ఇదిగో మొత్తం ఓషన్లో నుంచే వెళ్తాం. ఇదిగో ఇక్కడ వచ్చేసాము. మయామి నుంచి ఒక 30 మినిట్స్ వచ్చాము. ఇక సిటీ అయిపోయింది కదా, ఇక్కడ నుంచి మెల్లిగా స్టార్ట్ అవుతుంది. మంచి సీనిక్ వ్యూ. ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ల్యాండ్ అటు ఇటు ల్యాండ్ ఉంది కదా, అటు ఇటు ప్రస్తుతానికి. ఇంకా కాసేపట్లో అయిపోతుంది. అదిగో మొత్తం చిన్నగా నేరో అయిపోయింది రోడ్డు అంతా. అయితే ఈ పక్కన జాలీ ఉంది చూసారా, నెట్టు. ఆ లోపల మొసళ్ళు తిరిగి ఆడుకుంటూ ఉంటాయి అటు ఇటు. అవి రోడ్డు మీదకి రాకుండా అనమాట, ప్రొటెక్షన్. ఫ్లోరిడాలో మొసళ్ళు ఎక్కువ అని చెప్పా కదా, ఆ లోపలన్నీ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. యుఎస్ స్టేట్ రౌట్ 1 అంటారు దీన్ని. ఇలాంటిదే ఒకటి, అంటే ఇప్పుడు సముద్రం పక్కనే ఒక రోడ్డు ఉందనుకో, హైవే నెంబర్ 1 అంటారు దాన్ని. యుఎస్లో కాలిఫోర్నియాలో ఒకటి ఉంది, దాన్ని కూడా హైవే నెంబర్ 1 అంటారు. ఇక్కడ ఉంది, దీని పేరు కూడా హైవే నెంబర్ 1. అక్కడ చూడు, పూరి గుడిసెలకు మళ్ళీ కట్టారు రిసార్ట్స్ కొన్ని. ల్యాండ్ అయిపోయింది ఆల్మోస్ట్, వెళ్ళిపోతున్నాం వాటర్లోకి. సన్సెట్, సన్ రైజ్ చూస్తున్నారు కూర్చొని జనాలు. ఇక్కడ బోటింగ్ ఉంది, అటు పక్క ఓషన్లో బోట్స్ అవి వేసుకొని దిగుతున్నారు వాటర్లోకి. ఓ ఎక్కువ లోతు లేవు, మోకాళ్ళ లోతు ఉన్నాయి అంతే కదా. మోకాళ్ళ లోతున్నాయి అంతే. కానీ అందులో డేంజర్ అవి కావా, ఉండవా? ఇక్కడ ఉండవేమో, ఇది సేఫ్ ఏరియా అనుకుంటా. చాలా మంది ఆ పక్కనే దిగి నీళ్లలో ఆడుకుంటున్నారు. మోకాళ్ళ లోతున్నాయి అంతే నీళ్లు. అంటే ఇప్పుడు ఈ సముద్రం మధ్యలో మన రోడ్డు అంతా కూడా సముద్రం మధ్యలోనే ఉంది కదా. ఇట్లా ల్యాండ్కి అవతల పక్క యువతల పక్క అంత లోతైతే లేవు కదన్నా, బీచ్ పక్కనే కదా. ఒక రకంగా బీచ్ అన్నట్టు ఇదంతా కూడా. ఇదిగో ఈ మ్యాప్, ఇక్కడంతా ల్యాండ్ ఉంది కదా, అటుపక్క ఇటుపక్క దిగి ఆడుకుంటున్నారు కొన్ని చోట్ల. అది ఒక బ్రిడ్జ్ ఎక్కాం ఇక్కడ. అటు సైడ్ అంతా కూడా మోటార్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, అన్ని బోట్లు ఉన్నాయి అక్కడ. ఇల్లులు అవన్నీ
వెనకాల ఇల్లులు. ఇక్కడ కూడా ఒక రిసార్ట్ పెట్టారు చూడు, పూరి గుడిసెలకు మళ్ళీ స్టైల్లో. ఈ రోడ్డు ఇక్కడ నుంచి సేమ్ ఇంతే 100 మైల్స్ ఉంటుంది. 107 మైల్స్ అంటే 170 కిలోమీటర్స్, 170 కిలోమీటర్లు. ఈ చుట్టూ కూడా అటు ఇటు మొత్తం స్కూబా డైవింగ్, మోటార్ స్పోర్ట్స్ అంటే వాటర్ స్పోర్ట్స్, వాటికి సంబంధించిన యాక్టివిటీస్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. క్యూబన్ ఫుడ్, ఇంకా జమైకన్ ఫుడ్, ఆ రెస్టారెంట్స్ అన్నీ కనపడుతున్నాయి. వెళ్ళే దారిలో కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. నేనేమనుకున్నానంటే ఫ్లోరిడా మయామి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కీ వెస్ట్కి వెళ్ళేదాకా మధ్యలో ఏమి ఉండవేమో అని అనుకున్నా. కానీ ఈ చుట్టుపక్కల చాలా హ్యాపీనింగ్ ఉంది. ఎంతవరకు ఉంటుందో తెలియదు. ఇంకా 100 మైల్స్ వెళ్ళాలి. మనం వచ్చింది జస్ట్ 20 మైల్స్ వచ్చాం అంతే. ఇంకా 100. క్యూబన్ ఫుడ్. చూడు బోట్లు చూడు పైన పెట్టారు, స్పేస్ లేక. ఇక్కడ చిన్న చిన్న టౌన్లు చాలానే ఉన్నాయి యాక్చువల్గా. ఇప్పుడు మనం ఉన్నదాని పేరు కీ లార్గో. ఇది మ్యాప్లో కీ లార్గో, తర్వాత ఇస్లామరాడా, తర్వాత లేటాన్, ఇవన్నీ ఊర్లు కనపడుతున్నాయి. అయితే ఇక్కడ మనకు ల్యాండ్ కనపడుతుంది కదా, ఇది ఇటు చివరి నుంచి ఇటు చివరి వరకు నా గెస్ ప్రకారం ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందేమో అంతే. మళ్ళీ తర్వాత అటు ఇటు రెండు పక్కల ఓషనే. కొన్ని చోట్ల ఇంకా తక్కువ ఉంది విడుతూ, కొన్ని చోట్ల వెడల్పు ఉంది. యావరేజ్ మీద ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందేమో. ఈ రోడ్డు ఇటుపక్క ఒక బ్లాక్ ఇల్లులు, ఇటుపక్క ఒక బ్లాక్ ఇల్లులు. ఇల్లులు అంటే ఏదో షాపులు అలాంటివి అనమాట, అంతే. ఇంకా మొత్తం నెక్స్ట్ వెళ్ళే 160 కిలోమీటర్స్ కూడా ఇంతే ఉంటుంది. కొన్ని చోట్ల ఇంకా నేరో ఉంటుంది, కొన్ని చోట్ల అటు ఇటు ఏం ఉండదు, అసలు ల్యాండే ఉండదు. కొన్ని చోట్ల బ్రిడ్జ్ ఉంటుంది. బ్రిడ్జ్ని కూడా వీడియో తీద్దాం. స్కూల్స్ కూడా ఉన్నాయి, మంచి మంచి స్కూల్స్. మామూలు ఊరు ఉన్నట్టే ఉంది అంతా, కానీ సముద్రం మధ్యలో ఉంటుంది అంతే తేడా. కోడి పందాల చెట్లు అంటారు తెలుసా, అయ్యే ఇంకో దగ్గర ఎక్కడన్నా మంచి కనపడితే తీద్దాం. అవి కనపడటం చాలా రేరు. మెల్లిగా కొబ్బరి చెట్లు కనపడుతున్నాయి అన్నీ. కొబ్బరికాయలు కూడా ఉన్నాయన్న, గమనించావు నువ్వు? కొన్ని చెట్లకి కాయలు కూడా ఉన్నాయి. నాకు తెలిసి ఈ కొబ్బరికాయ చెట్లు ఉండటం ఫ్లోరిడా ఒకటి, హవాయి ఒకటి. ఇంకా వేరే ఏ స్టేట్లో కూడా కొబ్బరికాయ చెట్లు ఉండవు. ఉన్నా కానీ వాటికి బోండాలు ఉండవు. ఇక్కడ చాలా ఉంటాయి. ఒక లెవెల్లో ఆకలి అవుతుంది. ఒక దగ్గర ఆపాం. ఇక్కడ సబ్వే ఉంది, మెక్డానల్డ్స్ ఉంది. ఏదో ఒకటి తీసేసుకొని తినుకుంటూ వెళ్ళిపోదాం బండిలో. సబ్వేలో ఏమన్నా తీసుకుందాం. ఇప్పుడే ఆర్డర్ చేసాం. మా అన్న లాగిచ్చేస్తున్నాడు కూర్చొని. బండి నడపాలి కదా, మేమేమో కార్లో కూర్చొని మంచిగా తింటాం అనమాట. ఏం ఆర్డర్ ఇచ్చావన్నా? వెజ్జీ ప్యాటీనా? నీ ఫేవరెట్ వెజ్జీ ప్యాటీ. మా అన్నకి వెజ్జీ ప్యాటీ ఫేవరెట్ ఇష్టం. నేనేమో చికెన్. అది మన ఐటమ్. ఇగో ఇక్కడే ఉన్నాయి చూడు కొబ్బరి బోండాలు పైన. ఇగో చాలా రేర్ అసలు.
వాటిని చూడంగానే మన ఊరు గుర్తుకొస్తుంది. మా ఇంట్లో కూడా చాలా ఉన్నాయి కొబ్బరి చెట్లు, మా పొలాల్లో కూడా ఉన్నాయి. ఆకలి మీద ఉన్నప్పుడు ఏది ఎట్ట ఉన్నా తినేయటమే. ఇది కూడా చాలా టేస్ట్ అనిపిస్తుంది. మామూలుగా సబ్బు తినను నేను. ఆ పక్కన వేరేవి కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్క దాంట్లోకి వెళ్ళామనుకో టైం అస్సాం, అందుకని తీసేసుకున్నాను అనమాట. బాగుంది. చికెన్ శాండ్విచ్ సబ్బు. రెంటల్ హోమ్స్ ఎంత ఉంటాయి రోజుకి? 500 ఉంటాయా? అంటే డిపెండ్స్. 500 ఉంటాయి. ఇందాక ఒట్టికి చూస్తున్నాను, నేను చెక్ చేస్తున్నా. చిన్న చిన్న అపార్ట్మెంట్స్ అంటే చిన్న చిన్న వెకేషన్ హోమ్స్ కూడా 400-500 తక్కువ లేవు. తక్కువ. ఇంకా కొంచెం లగ్జరీగా ఉండే అయితే 800-1000 కూడా ఉన్నాయి పర్ నైట్. ఇంకో బ్రిడ్జ్ ఇటు చాలా మంది ఫుల్ తిరుగుతున్నారు. ఇగో ఇక్కడ చూడు, మళ్ళీ బోట్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని కూడా బోట్సే. ఇక్కడ చూడు ఎంతమంది ఉన్నారో చూడు పైన. హ్యాపెనింగ్. చిల్ అవుతున్నారు అందరూ. ఇక్కడ చూడు, ఇక్కడ ల్యాండ్ ఉంది కదా, ఇక్కడ ఓషన్. మళ్ళీ ఇక్కడ ల్యాండ్ ఉంది, ఇక్కడ ఇల్లులు కట్టేశారు. మళ్ళీ ఓషన్. ఇక్కడ చూడు ఎలా ఉందో అసలు. ఇదిగో హార్బర్ టైప్. ఇది ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందేమో వెడల్పు. ఇది ఎక్కడెక్కడైతే ల్యాండ్ ఉందో అక్కడక్కడల్లా ఇల్లు కట్టేశారు ఇక్కడ అటంతా. బ్రిడ్జ్, ల్యాండ్ లేని దగ్గర బ్రిడ్జ్. మనం కింద ఉన్నాం. ఇక్కడ ల్యాండ్ అయిపోతుంది మళ్ళీ. కొంతమంది చేపలు పట్టుకుంటున్నారు ఇక్కడ. బ్రిడ్జ్లు అయితే ఎన్ని ఉన్నాయో అసలు లెక్కనే లేవు. ఇక్కడ ఉన్న బ్రిడ్జ్లు ఉన్న కౌంటు. July 4th అందరు క్లోజ్ రా. ఈ 100 మైల్స్ అంటే 160 కిలోమీటర్స్ మొత్తం కూడా బీచ్లు, సర్ఫింగు, సన్ రైజ్, సాయంత్రం సన్సెట్, పొద్దున సన్ రైజ్, ఇవి చూడటానికి ఫేమస్ అనమాట. మొత్తం అసలు ఎంతమంది వచ్చి టూరిజం అనమాట ఈ ఏరియా అంతా కూడా. అక్కడేదో కనపడుతుంది నాకు ఓషన్లో, మరి అదేందో. ఏదో అక్కడేదో ఉంది చూడు. ఏదో డ్రిల్ చేశారా ఏంటి? ఏదైనా పోలేయటానికి అనుకుంటా. పక్కనే టర్టుల్ హాస్పిటల్ అని ఒకటి కనపడింది. తాబేళ్ల హాస్పిటల్. మరి ఈ ఏరియాలో తాబేళ్లు పెంచుకునే వాళ్ళు ఎక్కువేమో, వాళ్ళకి కూడా వెట్టు కావాలి కదా, అందుకనే అనుకుంటా. అక్కడక్కడ ప్రైవేటు, అటు సైడు ప్రైవేటు ఎయిర్పోర్ట్లు కనపడుతున్నాయి. అల్ట్రా రిచ్ వాళ్ళు వచ్చేటప్పుడు వాటిల్లో వస్తారేమో మరి. ఇప్పటివరకు 2 కనపడ్డాయి. 50 మైల్స్ వచ్చాం. ఒకటి గమనించింది ఏంటంటే అసలు అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా ఎక్కడ గ్యాప్ లేదు. మొత్తం హ్యాపెనింగే. ఏదో ఒకటి పక్కన రెస్టారెంట్లు, సర్ఫింగ్లు, ఇల్లులు, మొత్తం ఏదో ఒకటి. మోస్ట్లీ రెస్టారెంట్స్ ఎక్కువ ఉన్నాయి. రెస్టారెంట్స్, స్పాలు, రిసార్ట్స్, హోటల్స్. ఇప్పుడు వచ్చింది 7 మైల్ బ్రిడ్జ్ అంటారు దీన్ని. ఇది 1970s అప్పుడు అలా కట్టారనమాట. ఆ పక్కన ఉంది కదా, అది పాతది. అది 1912 1913 కట్టారు. తర్వాత దాన్ని తీసేసి దాన్ని అంతే ఉంచి ఇప్పుడు ఉన్నదాన్ని కొత్తదాన్ని కట్టారు 1970లో. 7 మైల్స్ ఉంటుంది, అంటే 11 కిలోమీటర్లు, కొంచెం అటు ఇటుగా. ఈ మొత్తం ఈ 160 కిలోమీటర్ల మొత్తం డ్రైవ్లో లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇదే. చిన్నవి చాలా ఉన్నాయి. చిన్నవి 30-40 ఉన్నాయో మరి 50 ఉన్నాయో, కానీ ఇది లాంగెస్ట్ అనమాట.
కనపడుతుందా ముందుకి? అదిగో అదంతా అదే, అది కనపడేది లెఫ్ట్ సైడ్కి వెళ్ళేదంతా అదే. ఆ పాత దాని మీదకి కార్లు వెళ్తానికి వాటికి పర్మిట్ లేదు. కావాలనుకుంటే నడుచుకుంటే వెళ్ళి, లేకపోతే సైకిల్ తొక్కుకుంటే వెళ్ళి చేపలు పడుతున్నారు లోపల. ఆ పాత బ్రిడ్జ్కి దీనికి మధ్యలో ఏదో చిన్న గ్యాప్ ఉంటే, చిన్న ఐలాండ్ ఒకటి ఉంటే దాని మీద కూడా ఏదో కట్టేశారు. అది బ్రిడ్జ్ కూలిపోయింది మధ్యలో, చూసారా? కట్ చేసినట్టున్నారు. అందుకే కార్లకు యాక్సెస్ లేదనమాట. అదిగో అక్కడ ఒక ఐలాండ్ కనపడుతుంది. జూమ్ వేద్దాం ఆగు. మళ్ళీ ఇంకో దగ్గర, ఇది ఇక్కడ ఒక దగ్గర కట్ చేశారు. ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్తానికి ఇందాక ఒక ఐలాండ్ ఒకటి కనపడింది కదా, అక్కడ ఏదో కట్టారని చెప్పా కదా, దాని మీద నుంచి యాక్సెస్ ఉందన్నమాట. అందుకనే బ్రిడ్జ్ ముక్కలు ముక్కలుగా ఉన్నా కానీ, సముద్రం మధ్యలో ఉన్నా కానీ దాంట్లో నుంచి యాక్సెస్ ఉండి పైకెక్కి చేపలు పట్టుకుంటున్నారు. లేకపోతే వెళ్ళడానికి రాదు కదా. అందుకే బ్రిడ్జికి పెయింట్ వేసేది. ఎప్పుడన్నా పెయింట్ వేయకుండా మెయింటైన్ చేయలేదా, ఎరోడ్ అయిపోయింది. తుప్పు కొట్టిపోయి ఎట్ట అయిపోయిందో చూడు పాత బ్రిడ్జి ఇటు పక్క అంతా. అది అవతల పక్క పాత చూడు ఎట్లా ఉందో అసలు. మళ్ళీ ఐలాండ్, మళ్ళీ ఇక్కడ చేపలు పడుతున్నారు. అయిపోయింది బ్రిడ్జ్, ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసాం ఇక్కడ. ఓకే, బ్రిడ్జ్ అయిపోయింది, మళ్ళీ ల్యాండ్ స్టార్ట్. ఇంకా 60 కిలోమీటర్లు ఉంది ఇక్కడ, 40 మైళ్ళు ఇక్కడ ఉన్నాం. మళ్ళీ ఇక్కడ ఒక ఐలాండ్ ఉంది. ఈ లోపల ఐలాండ్కి ఒక చిన్న యాక్సెస్ అనమాట. అక్కడ కూడా చేపలు పడతారో మరి, ప్రైవేట్ ఐలాండ్ చేసి స్పెషల్ రూమ్లో ఏమైనా కట్టారో అక్కడ. ఆ ఐలాండ్లోకి వెళ్తానికి చూడు ఎట్టుందో, ఆ బ్రిడ్జ్ కూడా అసలు ఎట్టుందో. వెళ్తే వెనక్కి వస్తామని లేదో కూడా గ్యారెంటీ లేదు. పాతదా? యాక్సెస్ లేదంటావు అయితే? లేదు, మోస్ట్లీ యాక్సెస్ ఉండకపోవచ్చు అంటున్నాడు మా అన్న దాని మీదకి. దాని అవతారం చూస్తే అంతే ఉంది. పుష్పటాక్ ఫ్రీ టికెట్ బ్రిడ్జ్ ఎక్కితే. ఒక 5 మినిట్స్ నుంచి ఒకటే స్మెల్. ఒక బీచ్లో ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది చూసావా, ఆ స్మెల్ ఉంది ఇక్కడ అంతా. చండాలంగా ఉంది. ఈ రోడ్డు మీద చూసారా, ఎక్కడ పడితే అక్కడ పోలీసు వాళ్ళు ఎలా ఉన్నారో. ఇప్పటి వరకు ఒక 7-8 చోట్ల కనపడ్డారు. కొన్ని చోట్ల లోపల పోలీసు లేకపోయినా కానీ కారు పెట్టేసి వెళ్ళిపోతున్నారనమాట. అంటే భయపెడడానికి, కంట్రోల్లో ఉంటాము అని. ఆల్మోస్ట్ వచ్చేసాము. కీ వెస్ట్లో డెడ్ ఎండ్కి వెళ్ళిపోతున్నాం ఇంకొక 5 నిమిషాల్లో. మనం యుఎస్లో మోస్ట్లీ ఎన్ని చోట్ల తిరిగినా, ఎక్కడ తిరిగినా కానీ ఎక్కువ చోట్ల వుడ్ తోటి కడతారు కదా ఇల్లు, చెక్కతోటి. ఇక్కడ మాత్రము ఈ కీ వెస్ట్ మనం ఇప్పుడు వచ్చిన 160 మైల్స్ అంటే 220 కిలోమీటర్లు కూడా అన్ని చోట్ల సిమెంట్తోనే కడుతున్నారనమాట ఇల్లులు. మరి ఏరియాకి సిమెంట్ కావాలేమో. ఆల్మోస్ట్ వచ్చేసాం మనం డెడ్ ఎండ్. ఈ కీ వెస్ట్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ బీచ్లో ఎంతమంది గ్యాదర్ అవుతున్నారో చూడు. పబ్లిక్ పార్కింగ్. ఇప్పుడు మనం వచ్చిన ఏరియా మొత్తం 220 కిలోమీటర్లు కూడా ఆ కనపడిన చిన్న చిన్న ఐలాండ్స్ అన్నిటినీ కీస్ అంటారు అనమాట. కీస్ అంటే మొత్తం ఆ ఫ్లోరిడా, మయామి నుంచి ఇక్కడ దాకా ఉన్న ఏరియా మొత్తాన్ని. మొత్తం 44 బ్రిడ్జులు ఉన్నాయి. ఓకే, 44 బ్రిడ్జులు. ఇక్కడ మనం ఉన్న ఈ కీ వెస్ట్కి మయామి 160 మైళ్ళు, కానీ క్యూబా దేశము 90 మైళ్ళు. అంటే క్యూబానే తక్కువ, కానీ వెళ్తానికి లేదు. ఎందుకంటే ఇది వెనకాల కనపడుతుంది చూసారా, అంతా కూడా అట్లాంటిక్ మహాసముద్రం.
మనం వచ్చిన మయామి నుంచి ఇక్కడికి వచ్చిన లొకేషన్కి ఏమో ల్యాండ్ ఉంది, ఇక్కడికి వెళ్తానికి ల్యాండ్ లేదు, అంతా వాటరే. సో అది ఇక్కడ నైట్ ఉందామని ట్రై చేస్తున్నాం కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. $500-1000 నుంచి $10,000 దాకా ఉంది ఒక్క నైట్కి. ఒక్క హోటల్లో ఉండాలి అంటే వెరీ ఎక్స్పెన్సివ్. 50,000 నుంచి 5 లక్షల దాకా ఉందన్నమాట రేటు. ఇక అందుకని మళ్ళీ బ్యాక్ మయామి కొట్టేసి మయామిలో నైట్ ఉంటాం. ఇక్కడైతే బీచ్లో ఉన్నాం మేము. జనాలంతా చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు, వెకేషన్కి వచ్చిన వాళ్ళు, లోకల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఫుల్ చిల్ అవుతున్నారు, చిల్ మోడ్లో ఉన్నారు. అది డ్రైవ్ అయితే బాగుంది, మేము ఎంజాయ్ చేసాం అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి. కానీ ఒక్కరోజు సరిపోదు, ఇక్కడ చాలా పెద్ద వెకేషన్ తీసుకొని వచ్చి ఎంజాయ్ చేసేటట్టు అయితే రావాలి. దడేలని మాకు మళ్ళీ వచ్చి వెళ్ళిపోవాలంటే కనుక కొంచెం కష్టమే. బట్ మేము స్టిల్ ఎంజాయ్ చేస్తాం డ్రైవింగ్. అది